నమస్తే అండి. ఈరోజు మనం ఆదోని డివిజన్లోని కౌతాల మండలం లింగల్దిన్న గ్రామంలోని మన చింతలయ్య వీరేష్ గారి చేలో ఉన్నామండి. ఇది ఈరోజు మన ప్రదర్శన క్షేత్రాన్ని చుట్టుపక్కల 8 గ్రామాల నుంచి తీసుకొచ్చి రైతులను చూపించడం జరిగింది. ఇప్పుడు మొదటి నుంచి ఇప్పటి వరకు మన వీరేష్ గారు మేనేజింగ్ ప్రాక్టీసెస్ ఏమేం చేశారనేది వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి వీరేష్ గారు. మీరు మొదటి నుంచి ఇత్తనం నాటిన దగ్గర నుంచి ఈరోజు వరకు మీరు ఏ మందులు వాడారు, ఏ విధంగా ఉంది, మీకు ఇప్పటి వరకు ఏమనిపిస్తుంది? మిగతా రకాలు కూడా నాటుంటారు కదా, దీంతో పాటు దాన్ని కంపేర్ చేసుకుంటే ఈ వెరైటీ గురించి మీకు ఏం అవగాహన ఉంది, ఎట్లా ఉంది? బాగానే ఉంది సార్. ఏ విధంగా బాగుంది? ఏమైనది లేదు సార్. పొట్టు నూనె కొట్టాము, అప్పుడు బాగా వచ్చింది. మరి వాన పోతేగానేమి అప్పుడు కానీ నీళ్ళు పడితేగానేమి బాగా ఉంది పంట. ఇంతవరకు పంటను ఏమేమి చెడ్లేదు సార్. ఇంత వాన వస్తేగానేమి కాయలు బాగా ఉండవి, చెట్టులోనే పెరిగింది, అంతా మొత్తం బాగుంది సార్. ఇంతవరకు పురుగు తక్కువ, నూనె కొట్టించేనే తక్కువ సార్. నేను 4 సార్లు కొట్టినా నిన్న కలిసి, వెనడతో కలిపి 4 దొర్లు కొట్టినాను సార్. అవును సార్, ఇది సార్. ఇప్పటి వరకు రమారామే చెట్టుకు వచ్చేసి 65 నుంచి 70 కాయల వరకు సెట్ అయి ఉన్నాయి. దాదాపు మనం మొత్తం చూస్తే ఈ విధంగా మనం కింద నుంచి పైదాకా కూడా చైన్ బేరింగ్ కలిగి ఉండి బాగా దగ్గర కాపు ఉండి పైదాకా కూడా కాయ సెట్ అయి ఉంది. పైన ఇంకా కూడా గ్రీనిష్ ఉండి మోర్ గ్రీనిష్ ఉండి బాగా దగ్గర గోడా పూతలతోటి చెట్టు నిండా మొత్తం కూడా గ్రీనిష్ కలిగి ఫుల్ చూడొచ్చు. మనం ఇక్కడ గ్రాఫిక్ దీంతో ఫోటోలో చూడొచ్చు. ప్రతి చెట్టు కూడా కింద నుంచి పైదాకా చైన్ బేరింగ్ తోటి దగ్గరగా కాపు కలిగి బాగా నిండుగా పత్తి కాయలు కలిగి ఉన్నాయి. భీమేష్